హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పుష్ప మహి. మీరు ఎలా ఉన్నారు? తప్పకుండా కామెంట్ చేయని. అయితే చాలా బాగున్నారు. ఈ వీడియో తీసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక 20 డేస్ అవుతుంది. మీకు ఆల్రెడీ తమిళ చూడగానే అర్థమైపోయింది కదా వీడియో ఏంటంటే. ఇంకా మా చిట్టల కోసం అయితే నేనైతే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేస్తూ ఉన్నాను. చాలామంది ఆల్రెడీ గుడిలో చేస్తూ ఉంటారు, బట్ నేనైతే ఇంట్లోనే చేస్తూ ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే, పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు అయితే ఇంట్లోనే చేసేవాళ్ళంట. ఇల్లే దేవాలయంగా భావించి ఇంట్లోనే చేసేవాళ్ళంట. ఇప్పుడు నాకైతే మా హస్బెండ్ అయితే తనకు కొంచెం డ్యూటీ పర్పస్ ఉంది కాబట్టి తనకి కుదరట్లేదు కాబట్టి నేనైతే ఇంట్లోనే చేస్తూ ఉన్నాను. ఇంకా ఫైనల్గా అయితే ఎక్కడైతే మనము ఇలా అమ్మవారిని అయితే ఇక్కడ పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ మొత్తం ఫస్ట్ క్లీన్గా చేసేసుకొని ఒక పసుపు అలాగా వేసుకొని మొత్తం ఇలా అయితే నీట్గా క్లీన్ చేసుకొని పసుపుతో వేసుకున్న తర్వాత అందులో బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి. బియ్యం పిండితో ముగ్గు వేసుకున్న తర్వాత మీరు ఏదైతే పీట పెట్టుకోవాలనుకుంటే ఆ పీటను కూడా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అది కూడా పసుపుతో ఇలా నీట్గా వాటర్ తోటి తడుపుకొని మొత్తం అయితే పెట్టేసుకొని దాని మీద కూడా మళ్ళీ బియ్యం పిండితో ముగ్గు వేసుకొని మీరు ఏదైతే క్లాత్ పెట్టుకోవాలనుకున్నా ఆ క్లాత్ కూడా పెట్టేసుకొని దాని మీద కూడా ముగ్గు పెట్టేసుకున్న తర్వాత మీరు అమ్మవారిని అయితే పెట్టాలనుకున్న కింద కొంచెం అయితే అక్కడ కూడా బియ్యం వేసేసుకొని ఇలా నేనైతే లక్ష్మీ అమ్మవారిని అయితే నా దగ్గర ఇంకా గణేష్ అదేవిధంగా సరస్వతి అదేవిధంగా లక్ష్మీ అమ్మవారు ఉన్నారు కాబట్టి ఒకవేళ మీ దగ్గర సరస్వతి దేవి ఒక్కరే ఉంటే అలా కూడా పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే మన అక్షరాభ్యాసం అనేది సరస్వతి దేవి తల్లితో కూడా ప్రారంభిస్తాము. నా దగ్గర ఇలా ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి నేనైతే ఇలా పెట్టేసుకున్నాను. ఫైనల్గా ఈ విధంగా అయితే నేనైతే నాకు కావాల్సినవన్నీ ఇక్కడ సిద్ధంగా చేసుకొని ప్రసాదం కోసం అయితే నేనైతే పాలైతే పెట్టుకున్నాను. అమ్మవారి కోసం అయితే మీ దగ్గర ఏది ఉంటే అది తోచినంత పెట్టేసుకొని మనం ఇదే పెట్టుకోవాలి ఇంతే పెట్టుకోవాలి అని ఏం లేదు. ఆడంబరంగా కాకుండా మంచిగా శ్రద్ధతో అమ్మవారికి పిల్లలకి ఏ విధంగా అయితే మనము వాళ్ళకి అక్షరాభ్యాసం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఎప్పటికీ మంచి స్థాయిలో ఉండాలి కాబట్టి అదే ఆలోచనతో చేయాలి. కానీ మనం ఎంత చేసామనేది అమ్మవారు ఎప్పుడూ అడగరు. మనం మంచి మనసుతో చేస్తే అమ్మవారు మంచిగా తీసుకొని మన పిల్లలు కూడా చాలా బాగా వాళ్ళకు కూడా దీవిస్తారు. ఫైనల్గా నేనైతే ఇలా మా చిట్టలకి ఇక్కడైతే నేను తనకి రాపేయడానికి స్లేట్ కూడా పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఎందులో అయితే అక్షరాభ్యాసం చేస్తామో అందులో మనమైతే ఇలా బియ్యం తీసుకొని ఇలా 2 లైన్లు పెట్టేసుకున్న తర్వాత అందులో నేను ఏం రాయాలో కూడా స్క్రీన్ పైన ఇస్తాను. అదేవిధంగా ఇక్కడైతే నేను ఫైనల్గా అయితే మా చిట్టలతో అయితే నేనైతే అక్షరాభ్యాసం చేసేసాను. ఎందుకంటే నేను అక్కడ వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ నేను ఫోన్లో చూసి చేస్తున్నాను కాబట్టి నాకు కూడా ఫస్ట్ టైం కాబట్టి ఫోన్లో చూసి చేశాను కాబట్టి వీడియో తీయలేదు. ఇంకా ఫైనల్గా అయిపోయిన తర్వాత వీడియో అనేది తీశాను. పూజ కూడా మనం ఏ విధంగా అమ్మవారికి అష్టోత్తర శతనామావళి నేను చదువుకున్నాను. అదేవిధంగా మనము ఫస్ట్ వాళ్ళైతే మనం గణేష్కి పూజ చేసుకోవాలి. గణేష్కి పూజ చేసుకున్న తర్వాతనే ఇంకా అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను. నేను ఏం పూజ చేసుకున్నాను ఎలా పూజ చేసుకున్నానో కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఏ మంత్రాలు యూజ్ చేసి నేను పూజ చేశానని కూడా. ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయితే నేను చేసేసుకున్నాను. అమ్మవారికి అయితే పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంకా వాయనం కూడా ఇచ్చాను. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇక్కడైతే నేనైతే ఏం రాసానో కూడా స్క్రీన్ పైన ఇస్తాను, తప్పకుండా చూడండి. నా దగ్గర తోచినంతగా నేనైతే ఇలా పనులు అయితే పెట్టేసుకున్నాను. మా చిట్టలతో అయితే ఇలా శ్రీ ఓం నమ శివాయ సిద్ధిం నమః అని ఇలా నేను రాసి తనతో అయితే ఇలా దిద్దిచ్చాను. చాలా బాగా దిద్దింది. ఇలా మనం ఇంకా నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రులు తండ్రి అయితే చేపించాలి, బట్ మా ఆయన ఇప్పుడు తనకు కుదరదు కాబట్టి లేదంటే తాతగారితో అయినా చేపించవచ్చు. ఇంకా ఫైనల్గా ఇలా మా చిట్టలకి అయితే అక్షరాభ్యాసం కంప్లీట్ చేసుకున్నాక మార్నింగ్ చేసిన పనులు ఉంటాయి కదా, అవి ఇప్పుడు మనం పిండితో సరిపోతుందా వాటిని మడక పెట్టాలని చెప్పేసి వాటిని తెచ్చేసి ఫైనల్గా నేనైతే ఇలా పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. అదేవిధంగా నేను ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయినాక ఇక్కడ ఇంకా టమాటా పచ్చడి, అదే అండి నిల్వ పచ్చడి చట్నీ కూడా అనొచ్చు, అది ఏ విధంగా చేయాలో కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. టమాటాలు అయితే ముందుగా కట్ చేసుకొని ఇలా ఆయిల్ వేసేసుకొని ప్యాన్లో అయితే ఉడకపెట్టేసుకుంటున్నాను. ముందుగానే నేనైతే ఇక్కడ అందులోకి కావాల్సిన మసాలా అనేది ముందుగానే ప్రిపేర్ చేసేసుకున్నాను. అందులో ఆవాలు జీలకర్ర మెంతులు మనకు కావాల్సినంతగా మనం టమాటాలు తీసుకుంటున్న క్వాంటిటీ బట్టి కొంచెము ఎక్కువగానే తక్కువగానే చూసుకొని వేసుకొని నేనైతే వేపుకున్న తర్వాత మిక్సీకి వేసేసుకొని టమాటాలు ఉడికిన తర్వాత కూడా వీటన్నిటిని నేను బాగా మిక్సీకి వేసేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నాను కదా, ప్యాన్లో నేనైతే టమాటాలు తీసుకున్న దాన్ని బట్టి నేను ఇక్కడ ఆయిల్ అయితే తీసేసుకొని పోసి అయితే వేసేసుకున్నాను. బాగా ఉడికించుకోవాలి టమాటాలను, చాలా బాగా నిల్వ పచ్చడి ఉంది. మీకు షార్ట్ వీడియోలో పెట్టాను, ఫుల్ వీడియో కావాలంటే తప్పకుండా చూడండి షార్ట్ వీడియోలో. ఇంకా ఫైనల్గా దీపం అనేది కొండెక్కిన తర్వాత మొత్తం అనేది క్లీన్ చేసేసుకున్నాను. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ.